నేను తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నగర నివాసిని పోతుగంటి వెంకటేశ్వర్లని. నేను ఈరోజు శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా వారి యొక్క అమూల్య సేవలను, మానవ సేవలను, మాధవ సేవలను స్తుతిస్తూ వారి మార్గంలో అందరూ నడవాలనే ఉద్దేశంతో సత్యసాయి బాబా గారి యొక్క మహత్తులను విశదీకరించడానికి నేను ముందుకొచ్చాను. వారు అమూల్యమైనటువంటి సందేశాలని మానవ జాతికి ఇస్తున్నాడు. లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనేది ఆయన ముఖ్య నినాదం. ప్రేమించు, సేవ చెయ్యి అనే నినాదం అనేది ప్రజల్లోకి పంపుతూ ఎలాంటి వారినైనా శత్రువునైనా ప్రేమించును అని చెప్తూ అందరినీ బంగారు బంగారు అని పిలుస్తున్నారు. అంతటి మహనీయుడు ఎవరో కాదు. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే అని చెప్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే కలియుగంలో ఏ యుగంలోనైనా అన్యాయం అతిక్రమించినప్పుడు, సన్మార్గం అధోగతి పాలవుతున్నప్పుడు నేను కానీ నాచే నియమించబడ్డవాడు కానీ ఈ సృష్టిలోకి వస్తాడని ఆనాడు 5500 సంవత్సరాల క్రితం కృష్ణ పరమాత్ముడు చెప్పాడు. అలా సృజించబడ్డవాడే ఈ సత్యసాయి. మనం ఏదో మానవ మాత్రుడు అనుకొని ఏదో మతానికి సంబంధించిన వాడని, కులానికి సంబంధించిన వాడని అనుకుంటాం. కానీ అలా కాదు. ఆయన సాక్షాత్తు దైవ స్వరూపుడు. దైవం మానుష రూపేణ అంటే ఈ సత్యసాయి ఒక్కటే. ఎందుకంటే గతంలో కూడా నేను ఒకసారి చెప్పాను, 3 రాష్ట్రాలకు కూడా నీళ్లు ఇయ్యలేని ప్రభుత్వాలు ఉన్న పరిస్థితులలో సత్యసాయి ఒక్కడే. ఆయన ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తిగా 3 రాష్ట్రాలకు అవలీలుగా తాగునీరు, సాగునీరిచ్చి సస్యశ్యామలం చేసినటువంటి మహనీయుడు. ఆయన మార్గంలో సత్య మార్గం ఇవాళ చాలా సత్యం చాలా కావాల్సింది. శుష్కించిపోయిన ఈ సత్యాన్ని ఉన్నత స్థితికి తేవటానికి ఎంతోమంది ఋషులను, మనుషులను, గురువులను తయారు చేస్తున్నారు. మానవ సేవలు, మాధవ సేవలు కూడా చేయబడుతుంది. క్రమశిక్షణకు మారు పేరు పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో అక్కడ ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సేవా మార్గం బోధించబడుతుంది. IAS ఆఫీసర్లు, IPS ఆఫీసర్లు, ఎందరో ఉన్నత ఉద్యోగస్తులు, గెస్టెడ్ ఆఫీసర్స్ కూడా ఆ పుట్టపర్తిలో ప్రశాంతి నిలయంలో పోయి సేవలు చేస్తూ ప్రతి ఒక్కళ్ళని కూడా చైతన్యపరుస్తూ భక్తి మార్గాన్ని ప్రవేశపెట్టి ఆడ ప్రశాంతి నిలయానికి మారుపేరు తెచ్చారు. 300 పడకల ఆసుపత్రిలో నిత్యం సేవలు చేయటం జరుగుతుంది. విద్యా విధానంలో ప్రతి ఒక్క విద్యార్థి కూడా క్రమశిక్షణతో బయటకు వచ్చి ప్రేమతత్వాన్ని ప్రబోధిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఈ అవతారం చాలించినప్పటికి కూడా అక్కడ పుట్టపర్తిలో ఏమాత్రం కూడా సేవలు తగ్గలేదు, విలువలు తగ్గలేదు. ప్రశాంత నిలయం ఎప్పుడు కూడా ప్రశాంతంగానే ఉంటూ ఆ సేవలన్నీ కూడా అద్భుతంగా చెప్పబడుతున్నాయి. నేడు ఈ కలియుగంలో వ్యవహారాలన్నీ కలుషితమైపోయి, మనిషి అన్నవాడు మాయమైపోయి, మమతలు మరుగైపోయి, అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం. ఆత్మతృప్తిపై మనుషులు ఆడుకునే నాటుకొని ఒక కవి చెప్పినప్పుడు అదంతా కూడా నిజమయ్యే రోజుల్లో అది అబద్ధం అని చెప్తూ సత్య మార్గాన్ని, ప్రేమ మార్గాన్ని బోధిస్తున్నటువంటి ఈ సత్యసాయి సేవలు ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క తరానికి వయోలింగ భేదం లేకుండా అందరికీ కావాలని ఆకాంక్షిస్తూ అందరూ కూడా ఆ సత్యసాయి మార్గంలో సత్య మార్గాన్ని అన్వేషించాలని, మనసుని ప్రశాంతం చేసుకోవాలని, ఆందోళనలు, ఆకర్షణలు, భ్రమలు, మోహాలు మాయం చేసుకునేప్పుడే, మాయం చేసుకునేప్పుడే మోక్షం లభిస్తుంది. మోహాల మీద వ్యామోహం ఉన్నంతసేపు మోక్షం అనేది మనకు దూరంలో ఉంటుంది. ఆనందం, అమృతతత్వం ఎప్పుడు ఉంటుందంటే నీలో ప్రశాంతత ఉన్నప్పుడే ఉంటుంది. కక్ష, కార్పణ్యం, వ్యవహారం ఉన్నప్పుడు నీలో అది ఉండదు. అది ఆనందం అంగట్లో దొరికే ఆలుగడ్డలు కావు. ఆనందాన్ని ఎవరికి వాళ్ళు సృష్టించుకునేదే. మీలో ఎప్పుడైతే ప్రేమతత్వం ఉంటుందో అవతలి మనిషిలో కూడా ప్రేమతత్వం ఉంటుంది. నువ్వు ద్వేషంతో ఉంటే అవతలి మనిషి కూడా ద్వేషంతో ఉండడు, ప్రశాంతత అనే ఉండదు. కాబట్టి సత్య మార్గాన్ని, శాంత మార్గాన్ని, గౌతమ బుద్ధుని సూత్రాలను కూడా ఈ పుట్టపర్తి సాయిబాబా గారు ఎంతోమందికి చెప్పారు. అలాంటి మహనీయుడి యొక్క
ఈ యొక్క శత జయంతి ఉత్సవాలు నవంబర్ 13న జరుగుతున్న శుభ సందర్భంలో అందరూ కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొని రాష్ట్రంలో నలుమూలలు కూడా పుట్టపర్తి అందరూ పోయినా పోకపోయినా ప్రతి చోట కూడా ఈ కార్యక్రమాలు అన్నదానాలతోటి అన్న సంతర్పణలతోటి వ్యవహారాలతోటి సత్సంగాలతోటి గడిపి ఆ యొక్క మహనీయుడి ఖ్యాతిని చిరస్థాయిగా నిలిచేటట్టు చేయాలని కోరుకుంటూ ఆయన దైవం మానుష రూపేణ వచ్చిన ప్రత్యక్ష దైవం, ఆయన కనిపించే దేవుడు, కదిలి వచ్చే దేవుడు, కారణ జన్ముడు మన పుట్టపర్తి సాయిబాబా గారు. ఆయన యొక్క మార్గంలో అందరు పోయినట్టయితే పోలీస్ స్టేషన్లతో పని ఉండదు, న్యాయస్థానాలతో పని కూడా ఉండదు, ఇంటికి తాళం వేసే పని కూడా ఉండదు. కానీ ఆ మార్గం అంత తేలిగ్గా అబ్బేది కాదు. సాధనతో చేస్తే ప్రతి ఒక్కటి కూడా ఆచరణకు సాధ్యమయ్యేది. మనం ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి పోవాలంటే సత్యసాయి మార్గంలో మనం నడవాలి, ఆయన యొక్క బోధనలు వినాలి. మనకు ప్రత్యక్షంగా వారు ఉన్న మన భిక్షమయ్య గురూజీ గారు మనకు ఎన్నో సత్సంగాల మార్గం ద్వారా శరీర తత్వాన్ని మార్చుకునేది, మనస్తత్వాన్ని మార్చుకునేది, ఋషితత్వాన్ని మార్చుకునే స్థితిని కూడా ఆయన బోధనల ద్వారా సాధన చేయిస్తున్నాడు, బోధన చేస్తున్నాడు. ఆయన కూడా ఒక అవతార పురుషుడిగా మనకు సత్యసాయి సేవా సంఘాలలో ఎన్నోసార్లు బోధనలు చేశాడు. కావున అందరూ కూడా మహనీయుడి శత జయంతి ఉత్సవాలకు అందరూ హాజరై అధిక సంఖ్యలో వారి మార్గంలో నడవాలని, వారి యొక్క సేవలకు సుగంధ పరిమళ పుష్ప వందన చందన అభినందన మందారమాల సత్యసాయి గారి పలుకులు కూడా సుధారస ధారల తేనెల వానల జల్లుల్లో మృదు మధుర మంజుల మనోజ్ఞంగా ఉంటాయి. వారు భూషణంగా మాట్లాడుతుంటే ఎంతసేపు అయినా ఎవరికైనా వినాలనిపించటానికి వారి మాటల్లో మధురామృతాలు మనకందరికీ సుపరిచితమే. వారికి ఆ మహనీయుడి గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి ఈ హుస్సేన్ గారికి నా అభినందనలు తెలుపుకుంటూ జై సత్యసాయి.